స్కైలాబ్ ఈ పేరు వింటే ప్రస్తుతం 50 సంవత్సరాలు పైబడిన వారికి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిగతా వారు ఆ పేరు వినడమే తప్ప ఆనాటి పరిస్థితి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. 1979 జూన్ చివరి వారం నుండి జూలై 2వ వారం వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. అదే సమయంలో ఆ స్కైలాబ్ భూమిపై పడుతుందని, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంపై పడుతుందనే ప్రచారం బాగా జరిగింది. దీంతో కొన్నాళ్ల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు తెలుగువారు. తాము ఇక చనిపోతామని అనుకున్న వారే ఎక్కువ. ఒకవేళ ఎవరైనా మొండిగా ఉన్నా అప్పట్లో ప్రచారమైన పుకార్లు అలాంటి వారికి కూడా భయం కలిగించాయి. ఆ టైంలో 3 వారాల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు తాము పెంచుకున్న కోళ్లను, మేకలను కోసుకొని తినేవారు, ఇతరులకు పంచారు. మరికొందరు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆలయాల్లోకి చేరుకున్నారు. మరికొందరు ఇక అందరం చనిపోతామని తెలిసి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు కూడా. ఇప్పుడు వీటి గురించి చెబితే చాలా మందికి లైట్ గా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆ పేరు వింటే వణికిపోయిన మన పెద్దలు ఇప్పుడు దాని గురించి చెప్పమంటే తెగ నవ్వేస్తారు. ఆ రోజుల్లో భయంతో చేసిన పనులు గుర్తు తెచ్చుకుంటారు. కానీ ఆ టైంలో చాలా ప్రాంతాల్లో గంభీరమైన వాతావరణం కనిపించింది. ఈ ఘటన జరిగి 45 ఏళ్లు పూర్తవుతోంది. ఆ అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్కైలాబ్ అంటే ఏంటనే విషయానికి వస్తే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే నాసా 1973లో ప్రయోగించిన తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రం. రోదసిలో దాదాపు 10 ఏళ్ల పాటు ఉండి భూమి చుట్టూ తిరుగుతూ వాతావరణంపై అధ్యయనం చేసేందుకు దీన్ని ప్రయోగించారు. అయితే ఇది 7 ఏళ్లకే నాసా నుండి నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పి భూమిపై దూసుకురావడం మొదలుపెట్టింది. అది భూమిపై పడితే ప్రళయం వస్తుందనే ప్రచారం జరిగింది. అప్పట్లో పత్రికలు, రేడియోల ద్వారానే వార్తలు బయటకు తెలిసేవి. రోజుకు 2 సార్లు మాత్రమే వార్తలు చెప్పేవారు. ఆ టైంలో ఆకాశం నుండి ఏదో నక్షత్రం భూమి వైపు వస్తుందని, అది భూమిని ఢీకొంటే అంతా చనిపోతారనే ప్రచారం జరిగింది. మొదట ఇది దక్షిణాఫ్రికాపై పడుతుందని అనుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత తెలంగాణ ప్రాంతంపై పడుతుందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పడుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ప్రాంతాల్లో గంభీరమైన వాతావరణం నెలకొంది. అంతేకాకుండా అది ఎక్కడ పడినా భూమి అంతమైపోతుందని కూడా ప్రచారం జరిగిందట. అది నక్షత్రం కాదని, అంతరిక్ష కేంద్రం మాత్రమేనని, దాన్ని భూమిపై నేరుగా పడకుండా ఆకాశంలోనే పేల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఈలోగా అందరూ చనిపోతారనే ప్రచారం చాలా జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో అదే విషయాన్ని చెప్పారని, తాళపత్ర గ్రంథాల్లో కూడా అదే ఉందని, కలియుగం అంతం అయ్యేందుకు స్కైలాబ్ రూపంలో వచ్చిందని చాలా మంది మాట్లాడుకున్నారు కూడా. పల్లెల్లో రాత్రివేళ బ్రహ్మంగారి మాటగా ఆటపాటలతో ప్రచారం చేసిన వారు ఉన్నారు. ఆ ప్రచారం భయంగా మారింది. దీంతో పలు ఘటనలు జరిగాయి. కొందరు తమ బంధుమిత్రులను పిలుచుకుని చివరి మాటలు చెప్పుకున్నారు. కుటుంబంతో గడిపారు. శాకాహారులైతే వీలైనన్ని పిండి వంటలు వండుకుని తినడం ప్రారంభించారు. పూటకు ఒక్కో వంటకంతో బంధుమిత్రులకు పంపించేవారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కుటుంబాల్లో పొరపచ్చాలు ఉంటే వాటిని ప్రస్తావించుకుని క్షమాపణలు చెప్పుకున్నవారు ఉన్నారు. మరికొందరు ఇంట్లో ఉన్న మేకలను, కోళ్లను మొత్తం వండుకొని తినేశారు. అందుబాటులో ఉన్న మద్యం, సారా తాగేసి ఒకరిని పట్టుకుని ఒకరు ఏడవడం మొదలుపెట్టారు. దూర ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా ఆగిపోయారు. ఆడబిడ్డలను ఇళ్లకు పిలిపించుకుని తమతోనే ఉండాలని కోరిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలా దాదాపు 3 వారాలు ఇలాగే గడిపారు. ఇక స్కైలాబ్ పడితే బావుల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ప్రణాళిక వేశారు. మరికొందరు పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్లారు. చాలా మంది తిరుపతి, కాశీలకు వెళ్లారు. అవి మాత్రమే సురక్షితమని భావించారు. మరికొందరు చర్చిలకు వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఇంకొందరు తమ భూములను తక్కువ ధరకు అమ్మేశారు. బంగారాన్ని, డబ్బుని మూటలుగా కట్టి బావుల్లో పడేశారు. ఇళ్లల్లోనూ పాతిపెట్టారు. తాము చనిపోయినా తమ పిల్లలు బతికితే వారికి అవి దక్కాలనే ఉద్దేశంతో ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల ఆలోచనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యుగాంతం సినిమాలోని సీన్లే చాలా చోట్ల రియల్ గా కనిపించాయి కూడా. ఇక పసిపిల్లలు ఉన్నవారైతే నిత్యం వారిని చూస్తూ తమ ఇష్టదైవానికి పూజలు చేసేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కూడా. అయితే స్కైలాబ్ జూలై 11, 1979న అర్ధరాత్రి సమయంలో హిందూ మహాసముద్ర ఉపరితలంలో భూ వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోయింది. కొన్ని శకలాలు హిందూ మహాసముద్రంలో పడ్డాయి. మరికొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలో పడ్డాయి. దీంతో ఆ స్కైలాబ్ కథ ముగిసింది.
ఎవరికీ ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఇక స్కైలాబ్ ప్రయోగం విషయానికి వస్తే ఇది అమెరికా ప్రయోగించిన మొదటి అంతరిక్ష కేంద్రం. 1973 మే 14న దీన్ని నింగిలోకి ప్రయోగించారు. భూ వాతావరణంపై పరిశోధనతో పాటు సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు దీన్ని పంపించారు. దాని బరువు 2310 కిలోలు. 8 నుండి 10 ఏళ్ల పాటు ఇది సేవలు అందిస్తుందని భావించారు. అయితే 1978 మే నాటికి సాంకేతిక లోపం తలెత్తింది. వాతావరణ పరిస్థితులతో పాటు అంతరిక్షంలో పేరుకుపోయిన శకలాల్లో ఉన్న మిల్లీమీటర్ల సైజులో ఉండే ఒక శకలం దీన్ని ఢీకొట్టింది. అందుకే అది నియంత్రణ కోల్పోయింది. అయితే అమెరికా తొందరపాటు అనే ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలో అమెరికా రష్యాల మధ్య అన్ని రంగాల్లో పోటీ ఉండేది. అయితే అంతరిక్ష పరిశోధనల విషయంలో అమెరికా కంటే రష్యా ముందుంది. అయితే రష్యా ఆ సమాచారాన్ని తమ హక్కుగా మాత్రమే భావించేది. దీంతో అమెరికా కూడా తన స్పేస్ స్టేషన్ని వీలైనంత త్వరగా అంతరిక్షంలోకి పంపించేందుకు వేగంగా ప్రయోగాలు చేసింది. చివరికి 1973 మే 14న సాట్రనీ అనే రాకెట్ ద్వారా స్కైలాబ్ ని అంతరిక్షంలోకి పంపించింది. ఇది 10 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని రోజులకే స్కైలాబ్ కి ఇబ్బంది ఎదురైంది. అంటే స్కైలాబ్ అంతరిక్షంలోకి చేరి తన కక్షలో తిరిగే సమయంలోనే భూ వాతావరణంలో తిరిగే శకలం ఢీకొట్టింది. దీంతో స్కైలాబ్ కి ఉన్న హీట్ షీల్డ్, సోలార్ ప్యానెల్ దెబ్బతిన్నాయి. అంటే సూర్యుడి వేడి నుండి రక్షణ కల్పించే కవచం దెబ్బతింది. అయితే ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది నాసా. తరువాత మే 25న స్కైలాబ్ 2 ద్వారా ఆస్ట్రోనాట్స్ ని పంపించి హీట్ షీల్డ్ ని ఏర్పాటు చేశారు. అలా మొత్తం 3 విడతలుగా స్కైలాబ్ 2, 3, 4 పేర్లతో ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్లి డేటాను తీసుకువచ్చారు, మరమ్మతులు చేశారు. అయితే 1975లో స్కైలాబ్ లోని మూవ్మెంట్ గైరోస్కోప్ పనిచేయడం మానేసింది. అప్పటికి స్కైలాబ్ భూమికి 433 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 27,483 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ రోజుకు 6 సార్లు ప్రదక్షిణలు చేసేది. స్కెడ్యూల్ ప్రకారం 1980 వరకు స్కైలాబ్ సేవలు అందిస్తుందని అనుకుంది. ఏడాదికి సరిపడే ఆక్సిజన్, ఆస్ట్రోనాట్స్ కి కావాల్సిన ఫుడ్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని రోజులకు స్కైలాబ్ తన కక్షను మార్చుకోవడంతో భూమి వైపు దూసుకురావడం ప్రారంభమైంది. దాని దిశను అంచనా వేసిన నాసా ఈ స్కైలాబ్ ఎక్కువ శాతం 1979లో జూలై 10 నుండి జూలై 14 లోపు సౌత్ ఆఫ్రికాకు 1000 కిలోమీటర్ల పరిధిలో సముద్రంలో పడుతోందని ప్రకటించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించాక స్కైలాబ్ దాదాపు 2000 ముక్కలుగా విడిపోతుందని, కాలిపోతుందని పేర్కొంది. ఒకవేళ అలా జరగకపోతే స్కైలాబ్ జనవాసాల ప్రాంతాల్లో పడితే 1,00,000కు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందనే హెచ్చరికలు వచ్చాయి. అదే సమయంలో స్కైలాబ్ దిశ మారింది. దీంతో స్కైలాబ్ అప్పటి ఉమ్మడి ఏపీ, ఇప్పటి తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో పడుతుందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వాలు స్పందించి భయపడొద్దని చెబుతున్నా ఆ మాటల కంటే ఇతర ప్రచారాలే ఎక్కువగా జరిగాయి. కొన్ని పత్రికల్లో స్కైలాబ్ పడే ప్రాంతం ఇదేనని మ్యాప్లు కూడా ప్రచురితమయ్యాయనే ప్రచారం జరిగింది. ఈ వార్తలే టెన్షన్ ని పెంచాయి. ఇక భారత కాలమాన ప్రకారం 1979 జూలై 11 రాత్రి స్కైలాబ్ భూమికి అతి దగ్గరగా వచ్చేసింది. హిందూ మహాసముద్ర ఉపరితలంపై భూకక్షలోకి రాగానే అది పేలిపోయింది. కొన్ని శకలాలు హిందూ మహాసముద్రంలో పడగా మిగతావి ఆస్ట్రేలియాలో పడ్డాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదము జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్కైలాబ్ కూలిపోయినా కీలక సమాచారం వచ్చింది. సౌర తుఫాన్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు ఉపయోగపడింది. అదే సమయంలో వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేయడం అదే తొలిసారి. స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ ఉండాల్సిన తీరు, గ్రావిటీ తదితర అంశాలపై పరిశోధనకు ఉపయోగపడింది. అంతేకాకుండా స్కైలాబ్ అనేక పాఠాలు నేర్పింది. అంతరిక్షంలోకి ప్రయోగించే స్పేస్ క్రాఫ్ట్ల వ్యర్థాలు, రాకెట్ల విడిభాగాలు ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయనేది కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ శకలాలు స్పేస్ క్రాఫ్ట్ ని ఢీకొట్టడమే కాదు, ఇతర ఉపగ్రహాలను కూడా ఢీకొడితే పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఆ తరువాత అంతరిక్షంలో వ్యర్థాల నిర్వహణ, శకలాల తొలగింపుపై పలు దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. నిర్ణీత సమయం తర్వాత వాటిని అక్కడి వాతావరణంలో కరిగిపోయేలా చేయడం లేదా పూర్తి స్థాయిలో భూమికి తిరిగి వచ్చేలా రూపొందించేలా చేయడానికి పలు ప్రయోగాలు జరిగాయి, సక్సెస్ అయ్యాయి. స్కైలాబ్ కి సంబంధించి తెలుగులో అదే పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇవి స్కైలాబ్ కి సంబంధించిన అంశాలు.